నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి హేమీలు సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. పార్టీలోనే చాలామంది స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు. నెహ్రూ కాలంలో, ఇందిరాగాంధీ కాలంలో కూడా చాలామంది రాజకీయ సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు. ప్రధానమంత్రులుగా ఇందిరాగాంధీ, నెహ్రూ ఎవరున్నా కూడా వాళ్ళ చుట్టూ సలహాలు ఇచ్చేవాళ్ళు, బలమైన మేధావులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కొరవడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది సోనియా గాంధీ నాయకత్వంలో. ఎందుకంటే ఆమె తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. వార్ధక్యం కారణంగానో, అనారోగ్యం కారణంగానో వారు రాజకీయాల మీద సరైన దృష్టి పెడుతున్నట్టుగా లేరనేది తెలుగు రాష్ట్రాల్లో వారి పార్టీ చేస్తున్న వ్యవహారాలను చూస్తేనే అర్థమవుతుంది మనకు. సరే, తెలంగాణలో గెలిచాం కదా అనొచ్చు. తెలంగాణలో గెలవడానికి కాంగ్రెస్ గొప్పతనం కాదు. ఎవరిని అడిగినా చెప్తారు, తెలంగాణలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఇది కాంగ్రెస్ గొప్పతనం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందో ఆ పార్టీ స్వయంకృతాపరాధం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బార్డర్లో పాస్ అయింది తప్ప గొప్పగా కాంగ్రెస్ మీద అభిమానంతో జనం ఓట్లేశారనుకుంటే పొరపాటు. ఎందుకు? ఒక సామెత ఉన్నది, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. చాలా పాత సామెత. ఇది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి బాగా వర్తిస్తుంది, సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి. సోనియా గాంధీ గారు మొదటి నుంచి కూడా రాష్ట్రాన్ని విభజించినారు. రాష్ట్రాన్ని విభజించాలని నా కమిట్మెంటు, నేను తెలంగాణ ఇస్తానన్నాను కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆమె నిజంగానే నిజాయితీగా తెలంగాణ ఇచ్చిందని నమ్మినారు. ఆంధ్రాలో ఆగ్రహంతో ఓడగొట్టినారు. రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు కూడా ఆమెకు సరైన సలహాదారులు లేరు. అది చేస్తున్నప్పుడు పకడ్బందీగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు చేజారిపోకుండా చూసుకుని, కనీసం రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ అన్న చేజారిపోకుండా చూసుకొని రాజకీయాలు ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన లేకపోవడం వల్ల 10 ఏళ్ళు తెలంగాణ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆంధ్రాలోనైతే 10 ఏళ్ల పాటు డిపాజిట్లు కూడా రాని, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితికి దిగజారింది. ఇదంతా సోనియా గాంధీకి రాజకీయ సలహాలు ఇచ్చేవాళ్ళు చుట్టూ లేకనే జరిగింది. ఇదే కాకుండా చాలా విషయాల్లో 2018లో తెలుగుదేశం పార్టీ అనే దాని పుట్టుక కాంగ్రెస్ వ్యతిరేకతతో. అట్లాంటి తెలుగుదేశంతో 2018లో తెలంగాణలో జతకట్టడం, నిజానికి చంద్రబాబుతో జతకట్టకపోయింటే తెలంగాణలో 2018లో కాంగ్రెస్ అప్పుడే అధికారంలోకి వచ్చే అవకాశాలు కొంచెం కనిపించినాయి. ఎప్పుడైతే చంద్రబాబుతో కలిసినారో ప్రజలు వెంటనే మళ్ళీ టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయినారు. ఇది ఇంకో తప్పు. ఇట్లాంటి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. 2019లో కూడా మళ్ళీ అదే పొరపాటు చేసినారు. అసలు పూర్తిగా పార్టీ అనేది అంతరించిపోతున్న క్రమంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోనియా గాంధీకి రాజకీయ వ్యూహాల్ని రచించే వాళ్ళు కొరవడ్డం అనేది అర్థమవుతున్నది. ఇప్పుడు కూడా 2024లో 2 మాసాల్లో ఎన్నికలనే అనగా రాజశేఖర రెడ్డి కుమార్తెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలు చేయడం, ఆంధ్రప్రదేశ్లో ఇటు కాంగ్రెస్కు అటు భారతీయ జనతా పార్టీకి కూడా ఆశ్చర్యంగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. షర్మిల, నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని చెప్పుకోవడానికి లేదు. ఆమె తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎన్నెన్ని మాటలు మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా విమర్శించింది, ఎట్లా దూషించింది చూసినాం మనం. ట్రోల్ అవుతున్నది అదంతా. ఇప్పుడు ఆమె వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ను బ్రతికిస్తాను, కాంగ్రెస్ను గెలిపిస్తానంటున్న ఆమెను తీసుకొని పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ఇంకా కాంగ్రెస్ను పట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళను పీసీసీ అధ్యక్షులను చేసుకోకుండా
నిన్నటిదాకా తమను తిట్టి శాపనార్థాలు పెట్టి బయటికి వెళ్ళిపోయి ఒక పార్టీ పెట్టుకొని తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకొని షర్మిలను తీసుకొచ్చి మళ్ళీ అధ్యక్షురాలు చేసుకోవడం అనేది సోనియా గాంధీ రాజకీయ వ్యూహాల లోపం. రాజకీయ వ్యూహాలు రచించే మనుషులు తన చుట్టూ లేకపోవడాన్ని మళ్ళొకసారి స్పష్టం చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.